లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1944లో విడుదలైన శ్రీ సీతారామజానం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా పరిచయమయ్యారు. పెద్దగా చదువుకొని నాగేశ్వరరావు గారికి నాటకాలంటే మహా పిచ్చి. ఆ సినిమాల మీద ఇష్టంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. అయితే 1946లో విడుదలైన ముగ్గురు మరాఠీలు చిత్రంలో ఏఎన్ఆర్ గారు నటించారు. ఏఎన్ఆర్ గారికి అది మూడో చిత్రం. ఆయనకి ఎలాంటి ఫేము లేదు. అయితే మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబ గారితో పాటు మరికొందరి నటులు ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్ఆర్ గారు కూడా భోజనం చేద్దామని లోపల వెళ్లబోయారట. ఆ చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్ఆర్ గారిని అడ్డగించాడట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వెక్కడికి, నువ్వేమైనా స్టారా అంటూ గట్టిగా కసిరాడట. ఆ తరువాత 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట. అయితే సూర్యనారాయణ అన్ని దగ్గరుండి చూసుకునేవారట. సూర్యనారాయణతో పుల్లయ్య ఏఎన్ఆర్ గారు మేకప్ వేసుకోవడం పూర్తయితే రమ్మను షార్ట్ రెడీ అని చెప్పారట. ఏఎన్ఆర్ గారు పిలవడానికి మేకప్ రూమ్కి వెళ్లారట ఈయన. అప్పుడు ఏఎన్ఆర్ గారు, ఆ రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావన్నారట. ఏదో తప్పైపోయింది, క్షమించండి అంటూ సూర్యనారాయణ అన్నారట. నీ తప్పేమీ లేదు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను స్టార్ హీరోని కాదు కదా, నువ్వు అలా అనడం భావ్యమే, కన్నాంబ గారు పెద్ద నటులు అని అన్నారట.